భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 22వ శ్లోకము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. పార్థ, ఓ పార్థ, మే నాకు త్రిషు లోకేషు ముల్లోకముల యందును కించన కర్తవ్యం ఎట్టి కర్తవ్యమూ లేదు, న అస్తి చ మరియు అవాప్తవ్యం పొందదగిన వస్తువేదియును అనవాప్తం న పొందబడకుండా కూడాను లేదు. కర్మణి ఏవ అయినను నేను కర్మయందే వర్తిల్లుచున్నాను. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునది ఏ లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియూ లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. హి ఏలనన పార్థ, ఓ పార్థ, యది ఒకవేళ, జాతు ఎప్పుడైనను, అహం నేను, అతంద్రితః సావధానుడనై, కర్మణి కర్మయందు, నవర్తేయం ప్రవర్తింపకున్నచో గొప్ప హాని కలుగును. ఏలనన మనుష్యా మనుజులు సర్వశః అన్ని విధముల మమ నా వర్త్మ మార్గముననే అనువర్తంతే అనుసరించెదరు. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. ఉత్సీదేయురిమే లోక న కుర్యాం కర్మ చేదహం సంకరశ్చ చ కర్తా స్యాం ఉపహన్యామిమాః ప్రజాః. చేత్ అహం ఒకవేళ నేను కర్మను న కుర్యాం చేయనిచో ఇమే లోకాః ఈ లోకములు ఉత్సీదేయుః కష్ట నష్టముల పాలగును. చ మరియు సంకరస్య సాంకర్యమునకు కర్తను శ్యాం అగుదును. ఇమాః ప్రజాః ఈ ప్రజలందరినీ ఉపహన్యాం కష్టముల పాలు చేసిన వాడిని అగుదును. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయు నశించును. అంతేగాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోకసంగ్రహం. భారత, ఓ అర్జున, కర్మణి సక్త కర్మయందు ఆసక్తులైన అవిద్వాంసః అజ్ఞానులు యథా ఎట్లు కుర్వంతి కర్మలను ఆచరింతురో అసక్తః ఆసక్తిరహితుడైన విద్వాంసుడు కూడా లోక సంగ్రహం లోకహితమును చికీర్షు చేయగోరువాడై తథా అట్లే కుర్యాత్ కర్మలను ఆచరింపవలెను. ఓ భారత, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. న బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మస్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించుచు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. ఈ మొత్తం ఇన్ని శ్లోకాలన్నీ కూడా కర్మ చేయటంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, వాటి యొక్క ఉపయోగం, చేయకపోతే ఏమవుతుంది, చేసి తీరాల్సిందే. ప్రతి మనిషి పని చేసి తీరవలసిందే. నో ఎక్స్క్యూజ్. ఎక్కడా కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ఎగ్జంప్షన్స్ ఇవ్వలేదు పరమాత్మ. నేను కూడా ఎప్పుడూ కర్మలను చేస్తూనే ఉంటాను, చేయవలసిందే అని చాలా సుస్పష్టంగా విస్పష్టంగా
పరమాత్మ మనకు చెబుతూ ఉన్నారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.